శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ 4 మినిస్టర్ రంగనాథ్ భవనం. హలో చెప్పండి. హలో సిగ్నల్ సరిగ్గా రావడం లేదు, ఒక్క నిమిషం. చెప్పండి, వినిపిస్తుందా ఇప్పుడు? ఏంటి మ్యాటర్? ఏంటది? ఎలా అవుతుంది? నేను చాలా జాగ్రత్తగా చేశానే, అలా ఎలా జరిగింది అసలు? అరే డోంట్ షౌట్ ఆన్ మీ, నా వరకు నా పని నేను చాలా బాగా చేశాను. మీరే ఏం చేసుకున్నారో నాకు తెలీదు. ఓకే లిజన్, ఎక్కడ ఏ తప్పు జరిగిందో ఐ డోంట్ నో, బట్ నాకు కొంత సమయం ఇవ్వండి, మీరు డిసప్పాయింట్ కాకుండా చూసుకుంటాను అని ఎవరితోనో మాట్లాడుతున్నాడు మాజీ హోమ్ మినిస్టర్ రంగనాథరావు. ఇంతలో బావా బావా అంటూ వస్తాడు అతని బామ్మర్ది లలిత్ యాదవ్. ఇంపార్టెంట్ ఫోన్ మాట్లాడుతూ వాడి అరుపులకి కళ్ళెర్ర చేసి సైలెంట్ అంటూ సైగ చేయడంతో గప్చుప్ అవుతాడు లలిత్. నవ్వుతూ అలాగే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి అప్పుడే హారతి పళ్ళెంతో వచ్చిన అతని భార్య అయిన గిరిజాదేవిని చూసి హారతి తీసుకుంటూ, ఎందుకురా పొద్దున్నే చెవికోసిన మేకలా అలా అరుస్తున్నావు అంటుంటే భయంగా అక్కవైపు బావైపు మార్చి మార్చి చూస్తూ నోరు కూడా విప్పుకుంటుంటే, మాట్లాడవేంట్రా అని అరవగానే ఏదో తేడా గమనించి తమ్ముణ్ణి అనుమానంగా చూస్తూ ఇద్దరు హారతి తీసుకున్నాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గిరిజాదేవి. అక్క అటు పోగానే వెళ్ళిపోయిందా అంటూ కిందికి తొంగి చూస్తూ అమ్మయ్య అనుకొని, బావా అక్క ఇక్కడే ఉంది, ఎలా చెప్పమంటో, తనుందని తెలిసి కూడా అడుగుతావు అని అరుస్తుంటే, ఏంట్రా గొంతులేస్తుంది అనగానే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని, హిహి సారీ బావా కోపంలో అరిచేసా వంకరగా వాణ్ణే కింద నుంచి పై వరకు చూస్తూ, గౌరించావులే అని సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తూ, ముందు విషయం ఏంటో చెప్పు అంటాడు. అది బావా, తిరుపతిలో మన ముఠాని మన మనుషుల్ని అంతా పోలీస్ వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. అలానే మనం తీసుకున్న ఎర్రచందనాన్ని కూడా సీజ్ చేశారు. అది వినంగానే కాఫీ తాగుతున్న వాడల్లా కోపంతో రగిలిపోతూ కాఫీ కప్పుని బలంగా నేలకేసి కొడతాడు. ఆ చప్పుడి దెబ్బకి దడుచుకొని కొద్దిగా దూరం జరుగుతాడు లలిత్. అతని కోపానికి అమాయకమైన కప్పు బలైపోయినా అతనిలో ఆవేశం తగ్గక అని అరుస్తూ లలిత్ గడి కాలర్ పట్టుకొని, అసలు ఈ పోలీసులకి మన పనులన్నిటి గురించి ఎలా తెలుస్తున్నాయిరా, ఎలా ఎలా అని కోపంగా చూస్తూ విసురుగా వాణ్ణి వదిలి, మొన్నటికి మొన్న పబ్లో డ్రగ్స్ సీజ్ చేశారు, ఆ కేసు ఇంకా పూర్తి కాకముందే ఇప్పుడు ఇది, అసలు ఎవరు చేస్తున్నారా ఇదంతా, కనుక్కో, వెంటనే కనుక్కొని నాకు ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అని ఆవేశంగా అరుస్తాడు రంగనాథ్. ఆల్రెడీ కనుక్కున్నా బావా అంటూ ఒక ఫోటోని తనకిచ్చి, మొన్న పబ్లో రైడ్ అయినా ఇప్పుడు ఈ ఎర్రచందనాన్ని సీజ్ చేసిన, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అవి కమిషనర్ ఆర్డర్స్ మీదనే స్పెషల్గా జరిగాయంట బావా. ఇదే ఆ కమిషనర్ ఫోటో, పేరు చరణ్ కుమార్. ఇంతకుముందు ఏసీపీగా ఉండేవాడు, కాస్త తను గవర్నమెంట్కి అలాగే దేశానికి చేసిన సేవలకి ఈ మధ్యనే ఒక 2 years అవుతుంది ప్రమోషన్తో కమిషనర్ అయ్యి. కోపంగా అరచేతిలో ఉన్న చరణ్ ఫోటోనే చూస్తున్నాడు మాజీ హోంశాఖ మంత్రి. వీడో పెద్ద తోపంట బావా, ఏ కేసు పట్టుకున్నా అది సాల్వ్ అయ్యేంత వరకు అసలు వదలడంట. ఆ కేసుని సాల్వ్ చేసే విధానం కూడా ఎంతో చాకచక్యంతో ఎవరూ కనిపెట్టలేని నిజాలన్నింటినీ కూపీలాగి మరీ బయటికి తీస్తాడంట అన్నమాట పూర్తి కాకముందే లలిత్ చెంప పగిలిపోతుంది. ఊహించని పరిణామానికి చెంపపై చెయ్యుంచి బిత్తరముఖం వేసుకొని చూస్తూ, బావా అంటుంటే, నోర్మోయ్ ఎత్తవా, నా శత్రువుని నా ముందే పొగుడతావా అంటూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, ఇంకోసారి నా ముందు ఇలా నా శత్రువుల్ని పొగిడావో నీ నాలుగు తెగ్గొస్తా జాగ్రత్త. బింకముఖం వేసుకొని భయంగా రంగనాథ్నే చూస్తున్నాడు లలిత్. ఇంతలో అతని పర్సనల్ సెక్రటరీ వచ్చి, సార్ పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అంటూ ఫోన్ ఇస్తాడు. విసురుగా ఫోన్ తీసుకొని, హలో రంగనాథ్, కంగ్రాచులేషన్స్, ఈసారి సీఎం ఎలక్షన్స్లో నువ్వు కూడా పోటీ చేసేందుకు గవర్నమెంట్ నీకు సీఎం ఎలక్షన్ టికెట్ ఇచ్చిందయ్యా అనగానే కళ్ళు దివ్య జ్యోతుల్లా వెలిగిపోతూ, ఎన్నో ఏళ్ల కళ ఇప్పటికీ నెరవేరబోతుంది అన్నట్టు ఆతృతంగా, నిజంగానా, థ్యాంక్ యూ సార్, ఎన్నో ఏళ్ళ నా కళ ఇప్పుడు తీరబోతుంది అంటుంటే, నువ్వు వెంటనే పార్టీ ఆఫీస్కి వచ్చే, ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, పూర్తి చేయాలి. ఓకే సార్ సంతోషంతో ఊగిపోతూ, ఇన్నేళ్ళ నా కళ నెరవేరబోతుందిరా అంటూ అరుస్తుంటే నవ్వుతూ, ఏమైంది బావా అని అడుగుతాడు లలిత్. నాకు సీఎం ఎలక్షన్స్ టికెట్ ఇచ్చేశారా, ఇంకా నేను ఆల్మోస్ట్ సీఎం అయిపోయినట్టే అని వెర్రివాడ్లా అరుస్తుంటే అది చూస్తున్న లలిత్ గట్టిగా నవ్వుతూ, అయ్యో బావా, నీకు టికెట్ మాత్రమే ఇచ్చారు, ఇంకా సీఎం కుర్చీ ఇవ్వలేదు, దీనికే ఎందుకు అంత ఆనందం అంటాడు. సంతోషంగా ఉన్నవాడి నెత్తిన నీళ్లు పోసినట్టయ్యి, రే నిన్నో అంటూ చెప్పు తీసుకుని విసిరేస్తాడు. అమ్మో అంటూ అక్కడి నుంచి పారిపోతాడు లలిత్. చెత్తెదవా, కొంచెంసేపు కూడా సంతోషంగా ఉండనివ్వడు, పోరం బోకెదవా అని తిట్టుకుంటాడు రంగనాథ్. ఇంట్రడ్యూసింగ్ కె రంగనాథ్, ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కొన్నేళ్ల క్రితం జరిగిన ఎలక్షన్ కన్నా ముందు దొంగ ఓట్ల మెజారిటీతో గెలిచిన జనమనం పార్టీలో ఒక సభ్యుడు అయిన రంగనాథ్కి హెచ్ఎం పోస్టు లభిస్తుంది.
హెచ్ఎం పోస్ట్ వచ్చింది అని పైశాచిక్ కలలు కంటూ గాల్లో తేలిపోతాడు రంగనాథ్. అప్పటి నుంచి ఎన్నో అక్రమాలు, దోపిడీలు, ఇల్లీగల్ పనులు ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బుక్కే రాయొచ్చు అన్నట్టు అంత అక్రమంగా సంపాదించి ఇంత స్థాయికి వచ్చి ఉంటాడు. అదే సమయంలో వాళ్ళకి ఆపోజిట్ పార్టీ అయిన జన కోసమే మనం అనే పార్టీ అధ్యక్షులు వీళ్ళు చేసే దౌర్జన్యాలు, ఇల్లీగల్ పనుల గురించి, అలాగే దొంగతనంగా దొంగ ఓట్ల ద్వారా గవర్నమెంట్ని మోసం చేసి గెలిచారు అనేదానికి ఎన్నో ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ పార్లమెంట్లో సబ్మిట్ చేయడంతో వీళ్ళ బండారం అంతా బయటపడి ఉన్న ఫలంగానే జనమనం పార్టీ లీడర్ని సీఎం సీట్ నుంచి, అలాగే ఆ పార్టీలో మెంబర్స్ అందరికీ ఇచ్చిన పదవులన్నింటినీ క్యాన్సిల్ చేసేస్తూ ఆ పార్టీని డిస్క్వాలిఫై చేసేస్తారు. గవర్నమెంట్కి ఎంతో విధంగా సహాయం చేస్తూ ప్రజల పట్ల మంచి పేరు రప్పించుకుంటున్న జనం కోసమే మనం అనే పార్టీ లీడర్ అయిన ప్రతాప్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిని చేస్తారు. దొరికింది అనుకున్నది వాళ్ళకి దక్కనీయకుండా చేసినందుకు కోపంతో రగిలిపోతూ ఎన్నోసార్లు ప్రతాప్ గారిపై దాడులు కూడా జరిపించారు రంగనాథ్. కానీ పాపం అనుకున్నది ఒక్కటైనది కూడా అన్నట్టు ఒక్కసారి కూడా వాడు అనుకునేలాగా జరగకపోగా వాడికి మధ్యలో ఖర్చు బొక్క. అప్పటి నుంచి ఆ పగ అలాగే ఉండిపోయింది. అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా ప్రతాప్ గారిని ఏమీ కూడా చేసుకోలేకపోతాడు. దానికోసమే ఇలా అయితే కుదరదు అని కావాలనే మనిషిని పశ్చాత్తాపడి మారిపోయాను అన్నట్టు ప్రజలకి దొంగ సేవలు చేస్తూ అందరి పట్ల మంచి పేరు రప్పించుకుంటూ ఎన్నో చోట్ల ముసలి కన్నీరు కార్చి తంటాలు పడి మొత్తానికి ఇప్పటికీ సీఎం ఎలక్షన్ టికెట్ సంపాదించుకుంటాడు. గవర్నమెంట్ వెనకాల, అదేవిధంగా ప్రజల వెనకాల వీడి గోతులు తవ్వేది చూడక ఎవరికి టికెట్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇచ్చేస్తారు గవర్నమెంట్. కోరుకుని చేసుకున్న పెళ్ళామంటే రంగనాథ్కి అపారమైన ప్రేమ, అభిమానం. అందుకే వీడు చేసే ఈ లుచ్చా పనులు ఆవిడికి తెలిస్తే చీకొడుతుంది అని తెలిసి పెళ్ళానికి తెలియనికుండా ఇదంతా మెయింటైన్ చేస్తున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు. పిల్లల గురించి కథలో అంతగా ఏముండదులేండి. అలాగే గిరిజాదేవి గారికి, అదేనండి ఈ ప్రముఖుడి భార్యకి తండ్రి చిన్నప్పుడే, అలాగే తల్లి తన 15 ఏళ్లకే అనారోగ్యంతో చనిపోవడంతో మిగిలింది ఒక్కగానొక్క తమ్ముడు, వాడే లలిత్. బావ చేసే అడ్డమైన పనుల్లో తను కూడా భాగం పంచుకుంటూ ఎన్నో అక్రమాలు, ఘోరమైన పనులు మూటగట్టుకుంటాడు లలిత్. ఇదండి ఈ పొలిటికల్ ఫ్యామిలీ స్టోరీ. మధ్యలో ఇదెందుకు తొక్కలోది ఊరికే డిస్టర్బెన్స్ అనుకుంటున్నారా? కథ స్టార్ట్ అవ్వాలంటే విలన్ ఉండాలి కదండి. అలానే కథకి మెయిన్ పాయింట్ ఈ పొలిటికల్ లీడర్. ఈవినింగ్ 7:30. ఆ రోజంతా స్కూల్ కూడా మానేసుకొని మరీ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు శర్రు, లక్కీలు. వాళ్ళ సంతోషం చూసి ఎవరు కూడా వద్దు అని చెప్పలేక ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటుంటే అప్పుడే రూమ్కి వచ్చిన సిద్ధు డ్రెస్ చేంజ్ చేసుకోబోతూ చూసుకోకుండా పొరపాటున పక్కనే టేబుల్ మీద ఉన్న ఒక ఫోటోకి తగలడంతో అది కింద పడి గ్లాస్ విరిగిపోతుంది. దాని చేతిలోకి తీసుకొని గ్లాసెస్ అన్నీ పక్కకు జరిపి ఎంతో మురిపంగా ఫోటోని తడుముతూ సోఫాలో కూర్చుంటాడు సిద్ధు. ప్రేమగా ఆ ఫోటోని చూస్తుంటే తనకి తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కన్నీటి బొట్టుల్లా మారి ఆ ఫోటోని తడిపిస్తాయి. మెల్లగా తన కన్నీటిని తుడుస్తూ మురిపంగా ముద్దు పెడుతూ, శైలు ఎలా ఉన్నావురా? నన్ను వదిలి వెళ్ళను అని నాకు మాట ఇచ్చావు కదరా, మరెందుకు ఇలా చేసావు? ఇలా నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నారా? ప్రతి క్షణం అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు అంటూ బాధగా కన్నీళ్ళని విడుస్తూ ఇంకా ఏదో మాట్లాడేంతలో సిద్ధు అంటూ వస్తాడు చరణ్. సిద్ధు చేతుల్లో శైలు ఫోటోని చూసి సిద్ధు బాధపడుతున్నాడని అర్థమవుతుంటే, సిద్ధు ఏంటిది చిన్నపిల్లాడిలాగా ఇప్పుడు అని ఏదో చెప్పేంతలో, చరణ్ ఒకసారి ఇలా రావా అంటూ పిలుస్తుంది గీతు. ఆ గీతు వస్తున్నా అంటూ వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి, సిద్ధు ఇంక చాలు, ఫ్రెష్ అయ్యి కిందకి రా, అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు ముభావంగానే. అలాగే చరణ్, నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. చరణ్ వెళ్ళిపోయాక శైలు ఫోటోని గుండెలకి హత్తుకొని, లవ్ యూ రా శైలు అంటూ కళ్ళు మూసుకొని సోఫా మీద వెనక్కి వాళ్తాడు సిద్ధు. కొద్దిసేపటికి కన్నులు అంటూ శైలు గొంతు వినిపించగానే శైలు అంటూ ఒక్క ఉదుటిన లేచి కూర్చుంటాడు. నిజంగానే శైలు గొంతు వినిపించి తను ఎక్కడా అని చుట్టూ చూస్తుంటే డోర్ దగ్గర చేతులు కట్టుకొని నవ్వుతూ సిద్ధుని చూస్తుంది ఒక అమ్మాయి. తనని చూసి, హుఫ్ నువ్వా నవ్వుతూ, హలో బావగారు ఎలా ఉన్నారండి? అంటే ఈ రాక్షసే శైలు లక్క పిలిచిందా లేక అంటూ ఏదో ఆలోచిస్తుంటే, హలో బావగారు మిమ్మల్నే అని సిద్ధు ఆలోచనలకి కళ్ళెం వేస్తుంది లత. తలంతా బద్దలైపోతుంటే, అబ్బా ఏంటి లత నీ గోల? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వుంటే ఊరికే నసపెడతావనే నువ్వు లేని టైంలో వచ్చి లక్కీగాడిని తీసుకొచ్చుకున్నా. అలా చేసినా తెలుసుకొని మరి ఇలా తగలడ్డావా అని అరుస్తాడు సిద్ధు. సిద్ధు ఎంతగా అరుస్తున్నా ముఖంపై చిరునవ్వు అలానే పెట్టుకొని, అయ్యో బావా ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టున్నావు, వాటర్ ఏమైనా తాగుతావా అంటూ దగ్గరకు వస్తుంటే, అక్కడే ఆగులత, దగ్గరికి రావాలని మాత్రం ప్రయత్నించుకు అనగానే తన అడుగులో ఆపేస్తుంది. ఎందుకో అంత కోపం అంటుంటే, ముందు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అది చెప్పు ఫస్ట్ అంటాడు కాలు మీద కాలు వేసుకుంటూ.
అది చూసి, అబ్బా ఎంత స్టైల్గా హ్యాండ్సమ్గా ఉన్నావు, చూస్తుంటేనే ముద్దొచ్చేస్తున్నావుగా. ఆ మాటలకి కోపంగా చూస్తుంటే, వద్దొద్దులే, ఎందుకు ఊరికే కోపం, నా మేనల్లుడు ఇక్కడ ఉన్నాడు కదా బావా, అందుకోసమే వచ్చాలే అంటూ మెలికలు తిరుగుతూ చెప్తుంటే తల కొట్టుకుంటూ, నా కర్మ ఇదంతా. సరే ఇంక పో, నన్ను డిస్టర్బ్ చేయకు ఊరికే. పోతాలే బావా, ఎందుకు అంత చిరాకు పడతావు, ముందే ఒక్కగానొక్క బావి, ఇలా ఉంటే చాలా కష్టం అబ్బా అంటూ మళ్ళీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంటే, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అని అరుస్తున్నా తన అడుగులు సిద్ధు వైపే వేస్తుంటే, ఎక్కడో లక్కీతో ఆడుకుంటున్న సెర్రుకి ఒక్కసారిగా సిగ్నల్ పోయి వెంటనే అక్కడి నుంచి మాయమైపోయి సిద్ధుకి అడ్డుగా ప్రత్యక్షమవుతాడు. సడన్గా వచ్చేసరికి ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేస్తుంది లత. అప్పటి వరకు అది చేస్తున్న నస తట్టుకోలేక తల పట్టుకుని ఉన్న సిద్ధు ఒక్కసారిగా కొడుకు ఒక రక్షణ కవచంలో తన ముందుకు రాగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, బ్రతికించావురా కన్నా అంటాడు చిన్నగా నవ్వుతూ. నీకు నేనున్నానే డాడా అంటూ కోపంగా లత వంక చూస్తాడు. వాడిచ్చిన షాక్ నుంచి తేరుకొని, రే సర్రుగా ఒక్కసారిగా హడలు చంపావు కదరా, ఎప్పుడు చూసినా కాలు ఒక చోట ఉండదే కదా నీకు, ఇప్పుడు ఎందుకని ఇలా నీ మాయాజాలాలు చూపిస్తున్నావు అంటుంటే గుర్రును చూస్తూ, లేకపోతే నువ్వు ఊరికే మా డాడాని సతాయిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని తను చూపుడు వేలు చూపిస్తూ, చూడు పిన్ని, మా డాడు దగ్గరికి మా అమ్మ తప్పితే ఇంకెవరు వెళ్ళకూడదు, అలా వెళ్ళాలని ఇంకోసారి ట్రై చేసావో నీ గుడ్లతో గోళీలు ఆడుకుంటా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంటే నవ్వుతూ వాడిని చూస్తున్న సిద్ధుకి తన ఒళ్ళో విరిగిపోయిన శైలు ఫోటో కనిపించి ఒక్కసారిగా సెర్రు వైపు చూసి కంగారుగా ఫోటోని వాడికి కనపడకుండా తన వెనుక దాచేస్తాడు. అబ్బో, మీ నాన్నకి బుల్లి బాడీ గార్డ్ అయితే నడుం మీద చేతులు వేసుకొని, నువ్వెలా అయినా అనుకో, నాకు నో ప్రాబ్లం, ముందు ఇక్కడి నుంచి పదా, ఇంకోసారి ఇలా మా డాడా రూమ్కి వచ్చావో కొట్టేస్తా పిన్ని అంటూ లాక్కుని పోతుంటే, అరే ఒక్క నిమిషం రా, నేనేం మీ డాడాని పీక్కొని తినలే, ఆగురా ఒక నిమిషం, కొంచెం సేపు మాట్లాడి వస్తా అంటున్నా వినిపించుకోకుండా, రా పిన్ని ఫస్ట్ అంటూ లాక్కుని పోతాడు. వాడెంత బుడ్డోడైనా వాడి శక్తి ముందు తన బాలం చాలక అలానే వెళ్తూ ఉంటుంది లత. ఎలా సరిపోతుంది, మన బుడ్డోడేమైనా మామూలు పిల్లోడా, మన బుల్లి రాక్షసుడు కదా మరి. మెట్లు దిగుతూ, అరే సెర్రు ఒక్క నిమిషం రా, టెర్రస్ మీద నా బ్యాగ్ మర్చిపోయా, వెళ్ళి తెచ్చుకుంటా వదులు అంటుంటే కోపంగా చూస్తూ, నిజమేనా లేక మళ్ళీ డాడా దగ్గరికి పోవడానికి నాటకాలు ఆడుతున్నావా, ప్రామిస్ రా, బ్యాగ్ కోసమే అంటూ గొంతు మీద చేయి వేసుకుంటుంది. సరే అయితే, మళ్ళీ డాడాని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ తనకి దగ్గరగా వెళ్ళడం కానీ చేసావో నాకు ఆటోమేటిక్గా సెన్స్ వెళ్ళిపోతుంది చూడు, ముందే చెప్తున్నా, ఆ తర్వాత పరిణామాలు నువ్వు భరించలేవు ఇంకా అని చెప్తూ కిందకి వెళ్ళిపోతాడు శ్రావణ్. హుఫ్ అంటూ గాలి ఊదుతూ, ఒక్కసారిగా టికెట్ లేని ఫ్రీ సినిమా చూపించావు కదరా పిల్ల బుడంకాయ్ అనుకొని మెల్లిగా పైకొస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక చిన్నగా వెనక పెట్టిన శైలు ఫోటోని తీసి కొద్దిగా నవ్వుతూ ముద్దు పెట్టుకొని పగిలిపోయిన గ్లాసెస్ అన్నిటినీ సరిచేసేస్తాడు. సిద్ధు తన పనిలో ఉండగా మెల్లిగా చప్పుడు రాకుండా తన వెనుకగా వెళ్ళి తనకి కనపడకుండా గట్టిగా తన కళ్ళు మూసేస్తుంది. ఒక్కసారిగా కళ్ళు మూసేసరికి, ఇంత వార్నింగ్ ఇచ్చినా దీనికి బుద్ధి రాదా అని పూర్తిగా అనుకోకముందే ప్రాణంగా ప్రేమించిన తన ప్రియురాలి స్పర్శ తనకి తగులుతుంటే ఆత్రతంగా పైకి లేచి వెనక్కి తిరిగి శైలు అని పిలవగానే చిలిపిగా నవ్వుతూ కన్ను కొడుతూ, ఎలా ఉన్నావు కన్నులు అంటుంది శైలు. శైలుని చూసిన సంతోషంలో కళ్ళు రెప్ప వేయడం కూడా మర్చిపోతుంటే ముఖమంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ తన ముందు ఏం ఉన్నాయో కూడా చూసుకోకుండా వాళ్ళిద్దరికీ అడ్డుగా ఉన్న సోఫాని ఒక్క ఉదుటన తన పవర్తో పక్కకి పడేసి అదే పవర్తో శైలుని బలంగా మీదకి లాక్కుంటాడు సిద్ధు. పక్కకు విసిరేసిన సోఫాని చూస్తూ, అరే సిద్ధు, నేను ఇక్కడే ఉన్నా కదా ఎందుకని అని ఏదో చెప్పేలోపు ఫోర్స్గా తన బుగ్గలు పట్టుకొని తన పెదవులపై బలంగా ముద్దు పెట్టుకుంటాడు. అంత గట్టిగా ముద్దు పెట్టుకుంటే కాస్త నొప్పిగా అనిపించినా తన పట్టులో తను ఇచ్చే ఘాటు ముద్దులో ఇన్ని రోజులు తనని ఎంతగా మిస్ అయ్యాడో తెలుస్తుంటే ఇష్టంగా తన మెడ చుట్టూ చేతులు వేసి తను కూడా తనని ఎంత మిస్ అయిందో ఆ ముద్దులో తెలుపుతుంది. ఘాటుగా పెడుతూనే అదరాల ముద్రికకి ఇంకాస్త ఘాటుని జతపరిచి తన పెదవులతో పెనవేసుకుపోయిన శైలు పెదవుల్ని ముద్దుగా కొరుకుతూ గట్టిగా తనలోకి అదుముకుంటున్నాడు సిద్ధు. ప్రియుడు అలియాస్ హస్బెండ్ చేస్తున్న ఘాటు నొప్పి తనకి తెలుస్తున్నా ఎంతో భారంగా ఇష్టంగా నొప్పిని భరిస్తుందే కానీ తన నుంచి వేరుపడాలని మాత్రం చూడడం లేదు శైలు. ముద్దు పెడుతూనే ఇన్ని రోజులు నన్ను వదిలి వెళ్ళిపోయావా అన్న బాధ మనసులో మెదులుతుంటే కళ్ళ నుంచి జలపాతంలో కన్నీరు కారిపోతూనే ఉంది సిద్ధుకి. సిద్ధు కన్నీటి బొట్టు స్పర్శ శైలు మెడని తాకుతుంటే కన్నులు అంటూ వెన్ను నిమురుతూ, ఏమైంది నాన్న, నేను వచ్చేసా కదా అని మనసులోనే చెప్తుంటే తన నుంచి దూరం వెళ్ళిందన్న కోపం ఇంకా పోకుంటే తన మునిపంటితో శైలు కింద పెదని గట్టిగా కొరకగానే ఆ
అంటూ లోలోనే అరుస్తూ నీ కూపన్ ఇలా తీర్చుకుంటున్నావా బంగారం అంటుంది. కొద్దిగా నవ్వుతూ మరి నన్ను వదిలేసి వెళ్ళావు కదా, వద్దని ఎంత చెప్తున్నా వినకుండా అని చిన్నపిల్లాడిలాగా ముద్దుగా అడుగుతుంటే నా చిట్టి తండ్రిని వదిలి నేను ఎక్కడికి వెళ్తానన్నా, ఇప్పుడు వచ్చేసాక కొంచెం ఈ తీపి శిక్షణ తగ్గించరా, బ్లడ్ వస్తుంది నాకు అంటున్నా వినకుండా. చేసిన తప్పు మళ్ళీ చేయకూడదంటే ఇలాంటి శిక్షలు తప్పవు బంగారం అంటూ నడుంపై గట్టిగా ప్రెస్ చేస్తాడు. ఆ పట్టులో తన చేతి స్పర్శలో తను ఎక్కడ తనకి దూరం అవుతుందేమో అన్న భయం తెలుస్తుంటే నా చిట్టి కన్నా ఇకపై నేను వదిలి ఎక్కడికి వెళ్ళను కదమ్మా, ఇంకొదలవా అని దీనంగా అడుగుతుంటే అప్పుడే నా బంగారం అని మారం చేస్తూ తన ఘాటు ముద్దు అలానే కొనసాగిస్తుంటే కన్నా ఊపిరి ఆడట్లేదే వదులు కదా అని బలవంతంగా అర్జిస్తుంటే గట్టిగా పట్టుకున్న పట్టుని కొద్దిగా వదిలి ఘాటు ముద్దుని కాస్త తీపి ముద్దుగా మార్చి తన పెదవుల మాధుర్యాన్ని అంతా తీసుకొని ఎంతోసేపటి తర్వాత మెల్లిగా శైలు పెదవుల్ని వదులుతాడు సిద్ధు. భారంగా శ్వాస తీసుకుంటున్న శైలు వెచ్చని ఊపిరి తన శరీరాన్ని తాకుతుంటే కలవరేకుల్లో మూసుకుని పోయున్న తన కళ్ళ వైపే చూస్తూ ఆ చిలిపి కళ్ళని ఎప్పుడెప్పుడు తన గుండెల కౌగిల్లో బంధించాలా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. కొద్దిగా ఊపిరి అందుతుంటే గుండెని నెమ్మదిగా చేసుకొని మెల్లిగా కళ్ళు తెరుస్తుంది శైలు. వాటి కోసమే ఎదురు చూస్తున్న సిద్ధు అవి తెరుచుకోగానే తన కళ్ళలతో జతపరిచి శైలు కళ్ళల్లోకి అటు ఇటు చూస్తుంటే ప్రేమగా నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది శైలు. దోసిట్లో తన ముఖాన్ని పట్టుకొని తన చిలిపి కళ్ళని చూస్తూ ఎలా ఉన్నావు కన్నా అంటుంటే ఏం మాట్లాడకుండా తన్నే చూస్తున్నాడు సిద్ధు. అరే నా బుజ్జి కన్నులకి ఏమైందమ్మా అంటూ బుగ్గలు లాగుతుంటే తనని దగ్గరికి లాక్కొని గట్టిగా హగ్ చేసుకుంటూ ప్లీజ్ రా శైలు, ఇంకెప్పుడు ఇలా నన్ను వదిలి వెళ్ళకే, ఒక్కసారికే నా ప్రాణం ఆల్మోస్ట్ పోయింది ఆ రోజు, అప్పటి నుంచి నువ్వు నన్ను ఒక్క సెకండ్ దూరంగా ఉన్నా గుండె పగిలిపోతున్నట్టే అనిపిస్తుందిరా అంటూ బాధగా తన మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. తన బాధ తెలుస్తుంటే తన ప్రమేయం లేకుండానే కళ్ళలోంచి నీళ్లు జలజలా కారిపోతున్నాయి శైలుకి. కళ్ళ నీళ్ళతో సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా వెళ్ళనే ప్లీజ్ కదా, ఏడవకు, నిన్ను ఇలా చూస్తే నా గుండె బరువెక్కిపోతుంది, ప్లీజ్ కదమ్మా ఏడవకే అంటూ తలనిమురుతుంటే శైలు మెడవంపుల్లో తలను దాచిపెట్టుకుంటూ తన నడుం చుట్టూ వేసిన చేతుల్ని ఇంకా బిగిస్తూ మరి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళావు కదా అని చిన్నపిల్లలు తల్లి కోసం మారం చేస్తూ అడిగినట్టు ముద్దుగా అడుగుతాడు. తన మాటలకి నవ్వొచ్చి లేదు కన్నలు, ఎక్కడికి వెళ్ళనుగా, నీకు మాట ఇస్తున్నా కదా సరేనా అంటుంటే అంటున్నాడే తప్ప వదలడం లేదు. ఓయ్ కన్నా ఇంకొదులు మరి, ఆహా వదలవా, ఆహా వదలను అంటూ ఇంకా గట్టిగా పట్టేసుకుంటుంటే నవ్వొచ్చేసి కొద్దిగా ముందుకు లేచి నాకు డిన్నర్ పెట్టవా కన్నా, ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు, చాలా ఆకలేస్తుంది అని అడుగుతుంటే బాధగా అనిపించి సారీ బంగారం, దా ఫ్రెష్ అయిపోయి వెళ్దాం అని ముఖంపై పడిన తన ముంగుల్ని మెల్లిగా పక్కకు జరుపుతూ నక్షత్రాల్లా మెరుస్తున్న తన రెండు కళ్ళకి చిరుముద్దులు ఇస్తాడు. నిర్మలమైన చల్లగాలికి ఎగురుతున్న శైలు పైటను చూసి దాని చేత్తో పట్టుకొని తడుముతూ చెంగుకి అక్కడక్కడ కనిపించే రక్తపు మరకల్ని చూసి తనని దగ్గరికి తీసుకొని కన్ను కొడుతూ ఓయ్ కొంటె పిల్ల, ఎక్కడికి వెళ్ళినా నీ అల్లరి మాత్రం తగ్గించావు కదా, పాపం వాళ్ళకి ముప్పు తిప్పలు పెట్టావు అంటూ తలతో ఢీ కొడతాడు. నవ్వుతూ సిద్ధు మెడ చుట్టూ చేతులు బిగించి అలాంటి విధవలకి అలానే అవ్వాలే బంగారం, లేకపోతే ఎంత ధైర్యం ఉంటే వైఫ్ ఆఫ్ సిద్ధార్థ్ నందన్ జోలికే వస్తారు అంటూ కాలర్ లేని జాకెట్ని ఎగరేస్తుంది శైలు. అందుకే ఒక ఆట ఆడేసుకున్నా అంటూ కొంటిగా కనుకొడుతుంది. నవ్వుతూ ప్రేమగా తన బుగ్గ మీద ముద్దు పెడుతూ ఎందుకో బంగారం ఏం కాదు అని తెలిసినా కొద్దిగా భయం మన మనసుల్ని మెలిపెడుతూనే ఉంటుందిరా అని బాధగా చెప్తుంటే సిద్ధు గుండెలపై ముద్దు పెడుతూ నాకేం కాలే కదా నాన్న, ఇంక పద మన బుజ్జిగాడు కింద వెయిట్ చేస్తూ ఉంటాడు, నా చిట్టి కన్ననే ముందు చూడాలనేసి నా బుజ్జిగాడిని కూడా చూడకుండా వచ్చా, దాదా వెళ్దాం అంటుంటే చేయి పట్టి దగ్గరికి లాక్కొని తన నుదుటి మీద ముద్దు పెడుతూ లవ్ యూ రా శైలు నవ్వుతూ ముక్కు రాస్తూ లవ్ యూ టూ కన్నలు దా అంటూ ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. కొనసాగుతుంది. ఆగండి అమ్మయ్య గైస్, మన పాపని రివీల్ చేస్తాం కదా, ఇందుకోసమే కదా మీరు ఎంతగానో ఎదురు చూస్తుంది. రక్షక ప్రేమ చూసిన చాలామంది శైలు చనిపోయింది అని నమ్మారు, కొంతమంది మాత్రం నమ్మలేదు. సో ఇప్పుడు రివీల్ అయిపోయింది కదా, మన పాప బ్రతికే ఉంది ఫ్రెండ్స్. అయినా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సిద్ధుని వదిలి అలా ఎలా వెళ్ళిపోతుంది అనుకున్నారు? ఎలా బ్రతికింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా, అది కూడా త్వరలోనే రివీల్ చేసేస్తాంలేండి, టెన్షన్ పడకండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఇప్పుడు అసలు ఈ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఏం జరిగిందనే కదా మీరు ఆలోచిస్తున్నారు, అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. ఇంకుంటాను ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.